అందరికీ శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఏ ఇంట్లో అయితే అమ్మవారి పాదముద్రలు మెరుస్తాయో ఆ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయని అంటారు. అందుకే ఈ పవిత్ర శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి పాదపద్మాలతో నా పూజా మందిరాన్ని పునీతం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ అందమైన అలంకరణ చేసి పూజ మొదలుపెట్టాను. అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి. మన నుంచి ఆమె కోరుకునేది ఆశించేది ఏమీ లేదు. నిజానికి అమ్మవారికి ఇవ్వదగినది కూడా మన దగ్గర ఏదీ లేదు. ఆమె దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది కేవలం మన మనస్సు మాత్రమే. దానినే అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. ఆ జగన్మాత అమృత కరుణా కటాక్షాలు అనంతమైనవి. సూర్యకాంతి లోకమంతటా సమానంగా ప్రసరిస్తున్నప్పటికీ తలుపులు మూసుకున్న గదిలోకి వెలుగు రాలేదు. బయట కుండపోతగా వర్షం కురుస్తున్నా బోర్లించిన పాత్ర నీటితో నిండదు. అమ్మవారి అనుగ్రహం కూడా మన చుట్టూ నిరంతరం నిండే ఉంటుంది. కానీ దాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆస్వాదించాలంటే మన హృదయాలను సరైన రీతిలో సిద్ధం చేసుకోవాలి. మనం చేసే ఈ పూజలు, వ్రతాలు, ఆరాధనలు అన్నీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికో లేదా ఆవిడికి ఏదో కొత్తగా ఇవ్వడానికో కాదు. అవి కేవలం మన మనస్సులోని అజ్ఞానమనే తలుపులను తెరవడానికే, మన హృదయమనే పాత్రను భక్తితో సన్మార్గంలో ఉంచడానికే. ఆ తల్లి దివ్యకరుణను స్వీకరించడానికి మన వైపు నుంచి స్వీకరణ భావం మాత్రమే అవసరం. కేవలం బాహ్య పూజకే పరిమితం కాకుండా మన హృదయంలో భక్తి అనే దివ్యామృతాన్ని నింపుకుని మన ప్రవర్తనతోనే నిజమైన నివేదన చేయాలి. అమ్మవారు స్వయం ప్రకాశక శక్తి, పరిపూర్ణ సమర్థురాలు. జగత్తులోని సమస్త వస్తువులు ఆవిడి సృష్టే. పూజ అనేది అమ్మవారి అవసరం కాదు, ఆ దివ్యత్వంలో మనం మమేకం కావడానికి లభించిన దివ్యావకాశం. పాలు తాగుతున్న బిడ్డ వైపు తల్లి వాత్సల్యంతో చూసినట్టు మనం భక్తితో నమస్కరించినప్పుడు ఆవిడ కరుణా కటాక్షాలు మనపై ప్రసరిస్తాయి. పూజ చివరిలో కొట్టిన ఈ కొబ్బరికాయలో పువ్వు కనబడగానే అమ్మవారు చేసిన పూజను స్వీకరించారు అనే సంకేతం కనిపించింది.